ఎగ్జిట్ పోల్ సర్వేలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. సర్వే సంస్థలు ఓటర్ల నాడిని బయటపెట్టాయి. సీఎం జగన్ పాలనకే మళ్లీ ఓటు వేసినట్టుగా తేల్చాయి సర్వే సంస్థలు. పాజిటివ్ ఎజెండానే పనిచేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. 55% పైగా మహిళలు వైఎస్ఆర్సీపీకే ఓటేసినట్టుగా సర్వే సంస్థలు తేల్చాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలతో వైఎస్ఆర్సీపీ కేడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. సర్వేలో వైఎస్ఆర్సీపీ హవాపై మరింత సమాచారం తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. సో మ్యాక్సిమం చాలా సర్వే సంస్థలు వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుందని అంచనా వేసిన నేపథ్యంలో ఎలా ఉంది పరిస్థితి అక్కడ సందడి? నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభంజనం సృష్టించబోతున్నటువంటి సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఫుల్ జోష్ కనిపిస్తుంది హరి. ఎందుకంటే అనేక క్రెడిబిలిటీ ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా ఖచ్చితంగా వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సర్వే శాంపిల్స్ తీసుకున్నటువంటి ఆరా సంస్థ కానీ, పార్థదాస్ కానీ, సిపిఎస్ అనే సంస్థ కానీ, లేదా పోల్ స్ట్రాటజీ గ్రూప్ కానీ, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ లాంటి అనేక సంస్థలు, ఆత్మసాక్షి, రేస్, అగ్నివీర్, జన్మత్ అట్లాంటి అనేక సంస్థలు కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది. ఈ కారణంగా ఈ సర్వే సంస్థలు వెల్లడించినటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల్లో ఫుల్ జోష్ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా గత నెల 13వ తారీఖున పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచి నిన్న సర్వే ఫలితాలు వచ్చేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠత అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో నిన్న సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత అయితే అందరిలో కూడా ఒక హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కరోనా కష్టకాల సమయంలో కూడా ఎక్కడ ఒక్కరోజు కూడా ఆ క్యాలెండర్కు కాదని సంక్షేమ ఫలాలు అందించకుండా ఆపిన పరిస్థితులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి నాయకుడికి కావాలనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నట్టు చాలా స్పష్టంగా సర్వే ఫలితాల ద్వారా వెల్లడైన పరిస్థితి. దాంతోపాటు పాజిటివ్ కోణంలో పాజిటివ్ ఎజెండాగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరించడంతో పాటు నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏం చేయబోతున్నారు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ముందుకెళ్లారు. కానీ ప్రతిపక్ష నాయకులు, కూటమి సభ్యులు మాత్రం కేవలం జగన్ ను ఎజెండాగా తీసుకుని ఆయన దూషిస్తూ, ఆయన కించబోరుస్తూ, అసభ్య పదాలతో దూషిస్తూ వారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ల్యాండ్ ఏదైతే చట్టానికి సంబంధించినటువంటి సమస్యలు సృష్టించే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు కానీ ఇవి కూడా జనం పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఒక సానుకూల దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులైతే దాదాపు 56% పైగా జగన్ వైపు మొగ్గు చూపారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా దాదాపుగా మహిళల పేరుతోటే ఇస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే మళ్ళీ తమ అభివృద్ధి జరుగుతుందనేది చాలా స్పష్టంగా ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు కూడా కోరుకునే నేపథ్యంలో వీరంతా జగన్ వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారనేది సర్వే సంస్థల ద్వారా వెల్లడైన పరిస్థితి. ఖచ్చితంగా ఎల్లుండి జరగబోతున్నటువంటి ఫలితాలు కూడా దాదాపు అదే విధంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫుల్ జోష్ అయితే కనిపిస్తుంది హరి. ఓకే రవీందర్.